హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను మా అత్తారూరు అయితే వెళ్తున్నాను అనమాట. అత్తగారింటికి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. నేను ఇంకొక 1 వీక్ వరకు అయితే రానండి, అక్కడే ఉంటానన్నమాట. మార్నింగ్ మా చెల్లికి అయితే అసలు ఇష్టం లేదు, బాధపడుతుంది మేము వెళ్ళిపోతున్నామని. మరి ఒక 4 డేస్లో అయితే మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. ఇంత దూరం వచ్చి అక్కడికి వెళ్ళకపోతే బాగుంటుంది కదా, చూసుకుని మా అత్తమ్మకి మా మామయ్యకి చూసుకుని అయితే వచ్చేస్తాము. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూ ఉండండి. ఏం తిన్నావా నువ్వు? మా అత్త వాళ్ళకి ఫ్రూట్స్ ఇస్తుంది, తీసుకుని వెళ్తాము అనేసి. సో మా చిట్టి తల్లికి ఇంక బాగా చెప్పేసి వెళ్ళిపోతున్నాం. కొంచెం ఉంది, దీన్ని వదిలేసి వెళ్ళబుద్ధి కావట్లేదండి, మనసు అవ్వట్లేదు అసలు. ఇంకా మా బుజ్జమ్మకి బాయ్ చెప్పాను అనమాట. అది పడుకొని లెగట్లేదు, ఎంతైనా నేను జడేసుకోలేదని చెప్పి జడేసుకుంటున్నాను. ఇంకైతే ఆటో రాలేదనమాట, ఆటో పంపిస్తున్నారు మా హస్బెండ్. అది వస్తే ఇంకా వెళ్తామన్నమాట బయలుదేరి. ఇంకా తినాలి, ఇంకా తినలేదనమాట. పెరగన్నం తినేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాము. ప్రజెంట్ అయితే ములంకాడలు అయితే తీసుకొని వెళ్దామని చెప్పి అత్తమ్మలకి తీసాను అనమాట. చెట్టు అయితే ఉంది పెరట్లో, సో ఆ చెట్టు అయితే తీసాను. ఎన్ని ములంకాడలు అయితే చాలా ఉన్నాయండి. నెక్స్ట్ టైం అయితే వీడియో పెడతాను చూడండి. తీయడం అయితే మర్చిపోయినా ములంకాడలు తీసినప్పుడు. నేను కార్తీక్ సాత్విక్ ముగ్గురు వెళ్ళైతే ఇంకా తీసాము. చాలా బాగుంటాయి ములంకాడలు మాత్రము, ఫ్రెష్గా చాలా లేతగా చాలా బాగున్నాయి అనమాట. మేమున్న 2 డేస్ కూడా ములంకాడ కర్రీ అనమాట. మా సాత్విక్ గడికి రోజు కావాలనేసి అడిగేవాడు, ఇష్టం అయిపోయింది అనమాట వాడికి ఎక్కువ. అందుకే నేను తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఇంకా అక్కడ కూడా అడుగుతారేమో అని చెప్పేసి ఇంకా అలాగే అత్తమ్మలకు కూడా అవుతాయి కదా అని చెప్పి తీసుకెళ్తున్నాను. ఇంకా మా చిట్టి తల్లికి వెళ్ళిపోయినప్పుడు బాయ్ చెప్పేద్దామని బాయ్ చెప్తున్నాను అనమాట. దాన్ని వదిలేసి వెళ్ళాలనిపించట్లేదు అస్సలు, చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే తప్పదు కదా, ఇక్కడికి వెళ్ళడానికి అట్లా అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున్న మైసూరు వెళ్ళేటప్పుడు ఇంకెంత బాధపడాలో నిన్ను తను వదిలేసి. మా చిట్టి తల్లి ఇప్పుడైతే పగలంతా చక్కగా నిద్ర చేస్తుందండి. రాత్రి అయ్యేసరికి మాత్రం జాగారం అనమాట. దీంతో కొయ్య అంటూనే ఉంటుంది అనమాట. పగలంతా అసలు లెగమని కూడా లేపినా కూడా లెగదు, అంత నిద్ర చేస్తుంటుంది అనమాట. ఆకలేసినప్పుడే జస్ట్ లెగుస్తుంది, తర్వాత అంతా పడుకొనే ఉంటుంది అనమాట. నైట్ మొత్తం దీంతో జాగారం చేయాలా. కళ్ళు ఇంత పెట్టుకుని లాచ్ వస్తుంది అనమాట, పెద్ద కళ్ళు దానివి. బాయ్ చిన్న, మబ్బుగా లైట్ ఆన్ చేయి. లైట్ లేదు కాలేదు ఇది. ఇప్పుడు చూడు ఎలా కనిపిస్తుంది. 2255. ఇప్పుడు తీకి నడే వెళ్ళిపోదాం పద, వెళ్తున్నాం కదా. బాయ్, రాను. కూర్చో ఉంటారు, మీ ఇష్టం. మరి ఇది ఒకటి చాలు పెట్టుకుంటారు. చెప్పలేదు అవసరం, మళ్ళీ వస్తా కదా రాకపోతే అలా. సరే గేట్ ఏం చేస్తాను కీర్తి. కార్తీ బాయ్. కార్తీ బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్. వీడైతే వచ్చేస్తాం త్వరగా అంటున్నాడు అనమాట. మా కార్తీక్ కూడా పాపను వదిలేసి రావడం ఇష్టం లేదు, మీకు తెలిసిందే కదా. ఫస్ట్ నుండి వాడికి పిల్లలంటే చాలా ఇష్టం అనమాట. సో వచ్చేస్తామనేసి అంటున్నాడు. ఇప్పుడైతే మేము పాలకొండలో ఉన్నామండి. పాలకొండ మీకు తెలిసే ఉంటుందేమో, మేబీ కామెంట్ చేయండి తెలిసినట్టయితే. సో ఇదే వచ్చేసి పాలకొండ అనమాట, చూడండి. సో పాలకొండ నుంచే వెళ్ళాలన్నమాట. మా ఊరు వెళ్ళాలంటే మాత్రం సీతంపేట, పాలకొండ ఆ రూట్లో వెళ్ళాలి, కొత్తూరు సైడు. మీకు ఈ రూట్ తెలిసినట్టయితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడు పాలకొండలో వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దుర్గాదేవి టెంపుల్ ఉంది కదా, అది కూడా మీకు చూపిస్తాను పాలకొండలోన. ఇదిగోండి, ఈ గుడిని ఫుల్ ఫేమస్ అనమాట ఈ టెంపుల్. చాలా బాగుంటుంది గుడి. ఎప్పుడైనా మీకు వీలుంటే వెళ్ళండి గుడికి, చాలా బాగుంటుంది అనమాట. తెలియని వాళ్ళకి చెప్తున్నాను నేను. సో అయితే ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. మా కార్తీక్ గడుకు చెప్పాను కదా త్వరగా వచ్చేస్తామని చెప్పేసి తీసుకొని వెళ్తున్నాను. కాకపోతే ఆడు ఫస్ట్ అంతా రాననేసి అన్నాడు.
రానంటే నేను ఇంకా లేదురా త్వరగా వచ్చేదంలే నానమ్మ తాతయ్యకి చూసుకొని అని అన్నాను అనమాట. ఇది వచ్చేసి సీతంపేట అండి, సీతంపేట పార్క్ అనమాట. చూడండి మొత్తం వాటర్ ఉంది, బోట్స్ ఉన్నాయన్నమాట. బోటింగ్ చేస్తున్నారు ఇంకా వాటర్లోన. బోటింగ్ చేస్తున్నారని చెప్పి ఇంక వీడియో తీశాను. మేము వెళ్ళేటప్పుడు అయితే సీతంపేటకి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా బోటింగ్ లేదు ఆ రోజు. ఎందుకంటే మేము వెళ్ళింది 10:30, 11కి అనమాట. ఇంకప్పుడు స్టార్ట్ చేయలేదు, ఈవినింగ్ స్టార్ట్ చేస్తామనేసి అన్నారు. మా కార్తీక్ గడికి వీడియో తీరంటే అట్లా తీశాడు చూడండి. మా చిట్టి తల్లి బారసాలకి అంత అయితే వెళ్ళిపోతామన్నమాట. ఇంక 1 వీక్ అయితే ఉంటాం మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోన. సో ఉండైతే వెళ్తాము. ఇంక మేము వెళ్తూ ఉన్నామన్నమాట. చాలా దూరం అండి మాకున్ను మా అత్తమ్మ వాళ్ళ ఊరికి, అదే అమ్మ వాళ్ళ ఊరుకున్ను మా ఊరికి చాలా దూరం అనమాట. సో 2 hours అయితే పడుతుంది ఆటోలోనైతే. బస్సులో అయితే ఇంక 3 hours చెప్పవసరం లేదు. రోడ్లు అసలు బాగుండవు అనమాట. వచ్చేసామండి. ఇదేని మా ఊరు గుడి అనమాట. అది ఇది కాదు ముందు వెళ్ళిపోయింది కదా ఆ గుడి, ఇది కూడా అమ్మవారి గుడి అనమాట. మా ఊరైతే వచ్చేసామన్నమాట నొలకజోడికి. ఇదిగోండి మా అత్తమ్మ. ఆ రోజు అదే శ్రీరామనవమి అనమాట. పాయసం అన్నీ చేశారు అత్తమ్మ. నెక్స్ట్ పప్పు అయితే చేస్తున్నారనమాట. నేను చేస్తాను జరగండి అత్తమ్మ అని చెప్పేసి నేను చేశాను అనమాట. ఆలుగడ్డ ఫ్రైను పప్పు చేశాను. కాకపోతే మాకు శ్రీరామనవమి కదా, మా దేవుడి దగ్గర అయితే భోజనాలు పెట్టారు. మాకు కూడా పిలిచారనమాట. ఇంకా ఆ రోజు అయితే దేవుడు ప్రసాదం అయితే తిన్నామన్నమాట. మాకు అదృష్టం అలా వచ్చిందనమాట. ఇంకా ప్రసాదం అయితే తిన్నాము. చాలా చాలా బాగున్నాయి వంటలన్నీ. చూడండి ఇవన్నీ చేశారనమాట. పులిహోర, వంకాయ కూర అండ్ ఆలుగడ్డ కూర అన్నీ చేశారనమాట. చాలా టేస్టీగా ఉండే ఎన్ను చక్కగా లాగించేసాం ఆ రోజు మొత్తమును. వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అని దేవుడికైతే ఈ విధంగా పూజ చేసుకున్నారనమాట దేవుడి ఇంటి దగ్గర. అంటే శ్రీరామనవమి కదా, ఆ రోజు పూజ చేశారనమాట ఇంట్లోన. చాలా బాగా చేశారనమాట. ఇంకా అందరికీ భోజనాలు పెట్టారనమాట. అంటే మా చిన్ని ఫ్యామిలీ వాళ్ళందరికీ అయితే పెట్టారు. ఈ విధంగా అయితే చేసుకున్నాము శ్రీరామనవమి కూడా ఆ రోజు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సెకండ్ డే అనమాట. అదే మా ఇంట్లో సెకండ్ డే అనమాట. సో నేనైతే ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా అత్తమ్మకి చేసుకోలేదనమాట. అత్తమ్మ కొంచెం హెల్ప్ చేద్దామని చెప్పి అన్నీ అయితే క్లీన్ చేస్తాను అనమాట. ఆ రోజు నేను వచ్చేసి ముందు రోజు నేను వచ్చిన రోజు అయితే పైన అంతా క్లీన్ చేస్తానండి. మొత్తం పొట్లు అన్నీ అయిపోయాయి అనమాట. ధూళి అయిపోయింది, పైన కూడా గలీజ్ అయిపోయింది. మొత్తం క్లీన్ చేసేసి పొట్లను దులిపేసి ఇల్లు వచ్చేసి అన్నీ చేస్తాను అనమాట. పైన మొత్తం కింద కూడా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు కబోర్డ్స్ అన్నీ గలీజ్గా అయిపోయి, ఇవేంటంటే వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి, లేదంటే మంత్లీ వన్స్ అయినా కంపల్సరీ అయితే క్లీన్ చేసుకోవాలి, లేదంటే మాత్రం గలీజ్ అయిపోతాయి. చూడండి ఎంత గలీజ్ అయిపోయింది అనమాట. ఫుల్ ఇదంతా క్లీన్ చేస్తున్నాను నేను. క్లీనర్ ఒక లిక్విడ్ అయితే తీసుకున్నాం అనమాట ఆన్లైన్లో. అది తీసుకుని అయితే దాంతోనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాను. మొత్తం జిడ్డు మొత్తం వదిలేసింది ఇంకా దాంతో. అది వేసేసి జస్ట్ స్ప్రే చేసేసి క్లీన్ ఇట్లా రుద్దితే చాలండి, మొత్తం నీట్గా అంతా వదిలేసింది అనమాట. సో అదిగోండి అక్కడ పెట్టాను కదా కింద ఉంది బాటిల్, అదేని మొత్తం ఆ క్లీనర్తో మొత్తం క్లీన్ చేస్తాను. చాలా నీట్గా అయిపోయి ఇప్పుడు తెల్లతలా మెరుస్తున్నాయి అనమాట. చాలా బాగుంది. కాకపోతే చాలా టైం పట్టిందండి ఆ కబోర్డ్స్ అన్నీ క్లీన్ చేసేసరికి. వీడియో మాత్రం కొంచెమే తీసాము, మధ్యలో తీసి పెట్టాను. ఇంక వెనక్కునే కదా ఆ కబోర్డ్స్, ఇంకా ముందు కబోర్డ్స్ అన్నీ చేస్తానమాట. నాకు అన్నీ క్లీన్ చేసేసరికి 1/2 day పట్టిందనమాట. ఓన్లీ కిచెన్ క్లీన్ చేయడానికి మాత్రము. క్లీన్ చేసి ఇంక నీట్గా పేపర్లు అన్నీ వేసేసాను. చాలా ధూళైపోయింది, ఇంకా చేయికి చాలా రోజులు అయిపోయినట్టుంది. ఇంకా ఈ విధంగా అయితే క్లీనింగ్ అయితే చేశాను. అత్తమ్మ కూడా కొంచెం హెల్ప్ చేశారనమాట. అవన్నీ ఏమైనా ఉన్నాయంటే అవన్నీ క్లీన్ చేసి తుడిచేసి ఇచ్చారు నాకు. బౌల్స్ ఏమైనా కావాలని అందించేవాళ్ళు అనమాట. పాపం వాళ్ళు ఇంకేం క్లీన్ చేసుకోగలరు, వాళ్ళు చేసుకోలేరు కదా, ఇంకా ఏజ్ అయిపోయింది. ఇది ఇటు సైడ్ ఉన్నాయి చూడండి, బ్యాక్ సైడ్ కబోర్డ్స్, ఇవన్నీ అయితే ఇప్పుడు క్లీన్ చేయాలి. ఇవైతే చేయలేదు ఇంకా. ఆ పేపర్స్ అన్నీ తీసేసి నీట్గా అవన్నీ వేసి క్లీన్ చేస్తాను. ఇంకా అవి కూడా చేసిన తర్వాత చూడండి చూపిస్తున్నా మీకు. మొత్తం అంతకుముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి. కిచెన్ మొత్తం చాలా నీట్గా అయిపోయిందనమాట. ఇక్కడ కూడా కింద కూడా క్లీన్ చేస్తాను. మొత్తం క్లీన్ చేసిన తర్వాత అయితే వీడియో అవుతుంది. క్లీన్ చేసి ఇంకా నీట్గా అన్నీ సర్దేశాను. క్లీనింగ్ అయితే అయింది. ఇంక ఇల్లు అయితే ఒత్తేస్తున్నాను అనమాట. ఇల్లు తుడిసి ఇల్లు అయితే ఒత్తేస్తే ఒక పని అయిపోద్ది అనమాట. మొత్తం టీవీ దగ్గర అంతా మొత్తం అన్నీ క్లీన్ చేసి పడేసాను అనమాట. ఇంకా ఆ రోజు ఊర్లో మాత్రం చాలా వేడిగా ఉందండి. చాలా ఎండలు అయితే ఉన్నాయన్నమాట. చెమటలు కారుతున్నాయి అనమాట. సో నేను క్లీన్ చేసేసరికి అయితే మొత్తం నేనైతే తడిసిపోయినా స్నానం చేసినట్టు. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా అలసిపోయాను అనమాట. ఇక్కడ నుండి వీడియో తీయలేను. ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.
లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నా వీడియోకి మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.